వరంగల్ అర్బన్ జిల్లాలో ఘనంగా అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవ వేడుకలు. ఈ రోజు వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని అంబేద్కర్ భవన్లో సార్క్ నేషన్స్ ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవ వేడుక జరిగినది. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా SNIHRA అంతర్జాతీయ వ్యవస్థాపకులు మరియు అధ్యక్షులు హైకోర్టు న్యాయవాది అయిన శ్రీ గడిపే ప్రశాంత్ గారు మరియు SC, ST, BC మైనారిటీ మహాసేన జాతీయ అధ్యక్షులు శ్రీ కొంగర అనిల్ కుమార్ గారు పాల్గొనడం జరిగింది. ఇట్టి కార్యక్రమం సుమారుగా 500 మంది మానవ హక్కుల కార్యకర్తలతో సమావేశం నిర్వహించడం జరిగినది. అనంతరం సభ్యులకు ప్రశంసా పత్రాలు, ఫెలిసిటేషన్ మరియు డాక్టరేట్లు ప్రదానం చేయడం జరిగినది. సో అవన్నీ కూడా ఏంటంటే మనం తెలుసుకోవాలి, అది మన బాధ్యత. మన హక్కులు ఏంది, మనకు అసలు ఏం చెప్తుంది అంటే మనం వాటి మీద ఒక అవేర్నెస్ అనేది కలిగి ఉండాలి. అది భూమి మీద పుట్టిన ప్రతి మనిషి యొక్క బాధ్యత అండి. సో ఈరోజు మన దేశంలో చూసినట్లయితే హ్యూమన్ రైట్స్ వైలేషన్ అనేది ఇట్స్ ఎ బర్నింగ్ టాపిక్ అండి. ఎందుకంటే మానవ హక్కుల ఉల్లంఘన అనేది అది చాలా మన దేశంలో ఎక్కువగా జరుగుతుంటుందండి. ఎందుకంటే ఈరోజు వైలేషన్ అనేది అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందండి? ఉల్లంఘన, మానవ హక్కుల ఉల్లంఘన ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందండి? మన దగ్గర నుంచే అది మొదలవుతుంది. ప్రతిది అంటే మనం ఏంటంటే ప్రతి దాని మీద ఏంటంటే హక్కుల మీద అవగాహన కలిగి ఉండాలి. రెండోది ఏంటంటే ప్రశ్నించే మనస్తత్వం అనేది మనం అవలంబించుకోవాలి. ఇలా అవలంబించుకోనంత వరకు కూడా మనం ఏంటంటే మనము ముందుకు వెళ్ళలేమండి. ఈ దేశం అభివృద్ధి చెందలేదు. ఈరోజు భారతదేశంలో SCలు కానీ STలు కానీ తర్వాత BCలు మైనార్టీలు అంతా సుమారుగా ఒక 80 to 85% ఉన్న బడుగు బలహీన వర్గాలకు ఏంటంటే వైలేషన్ అనేది చాలా భయంకరంగా జరుగుతుందండి. సో వాటన్నిటి గురించి కూడా మనం తెలుసుకోవాలి. తర్వాత వాటన్నిటి విషయంలో మనం ప్రశ్నించే మనస్తత్వం అనేది మనకు ఉండాలండి. అట్లా ఉన్నప్పుడే మనం ఈ హక్కుల ఉల్లంఘన అనేది మనము అది అధిగమించగలుగుతాం. ఈరోజు అంటే కేంద్ర ప్రభుత్వంలో కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వంలో కాదు, అంటే హ్యూమన్ రైట్స్ ఇష్యూస్ మీద పనిచేసే గవర్నమెంట్ సంస్థలే కావచ్చు, ప్రైవేట్ ఆర్గనైజేషన్సే కావచ్చు, ఎన్నో రకాల సంస్థలు హ్యూమన్ రైట్స్ ఇష్యూస్ మీద పనిచేస్తున్నాయి. అయినా కూడా నేటికి కూడా హక్కుల పైన ఉల్లంఘన అనేది జరుగుతూనే ఉందండి. సో వీటిని అన్నింటినీ కూడా అరికట్టాలంటే మనం అందరం కూడా ఏంటంటే అందరికీ కూడా మన ప్రజల్లో SC, ST, BC మైనారిటీ ప్రజలు అందరికీ కూడా ఒక చైతన్యం అనేది తీసుకురావాలి. అందరికి కూడా ఒక అవగాహన తీసుకురావాలి. మనకి ఏమున్నాయి ఫండమెంటల్స్, మనకు తర్వాత ఆర్టికల్స్ ఏమున్నాయి, మనకి ఏం చెప్తుంది. తర్వాత మనం ఈరోజు అంటే ఒక ఫారెన్ లో అంటే ఎట్లుంటుంది అంటే మనకు ఒక పోలీస్ స్టేషన్ నుంచి ఒక చిన్న ఫోన్ వస్తే మనం ఒక 100 మందికి ఫోన్ చేసి పోతామండి పోలీస్ స్టేషన్కి. ఒక కానిస్టేబుల్ కానీ లేకపోతే పోలీస్ స్టేషన్ నుంచి ఒక చిన్న ఫోన్ వచ్చి CI గారు మిమ్మల్ని రమ్మంటానని చెప్తే మనం పోలేము. ఒక బయట ఒక ఎమ్మెల్యేకి ఫోన్ చేయాలి, లేకపోతే ఎంపీకి ఫోన్ చేయాలి, బయట ఒక రాజకీయ నాయకుడికి ఫోన్ చేయాలి, పెద్ద పెద్దలు ఒక 10 మంది ఫోన్ చేసి 10 మందిని తీసుకుని పోలీస్ స్టేషన్ పోవాలి. ఇది మన పరిస్థితి అండి. బయట ఫారిన్ కంట్రీస్ లో ఒక పోలీస్ స్టేషన్ నుంచి ఒక ఇన్ఫర్మేషన్ వస్తే మిగతా గవర్నమెంట్ ఆఫీస్ నుంచి వచ్చినట్టుగానే సింగిల్ గా వెళ్ళి మాట్లాడుకొని వస్తారండి. ఈరోజు మన దేశంలో అంటే మన వ్యవస్థ ఏంటంటే చాలా అంటే భయంకరమైన పరిస్థితి. ఈ రాజకీయ నాయకుల చేతులే కావచ్చు, ప్రభుత్వాలే కావచ్చు, అంటే హక్కుల అనేది భయంకరంగా రాబడం అనేది జరుగుతుందండి. సో మనం అందరం ఏంటంటే ఫైట్ చేయాలి. ఎక్కడ హ్యూమన్ రైట్స్ వైలేషన్ జరిగినా కూడా మనం ఏంటంటే దాని మీద మనము మీడియానే కావచ్చు, ఇంకా ప్రజల్లో చైతన్యం తీసుకురావడమే కావచ్చు, అన్ని విషయాల్లో కూడా మనము ఈ హక్కుల అనేది ప్రతి ఒక్క